సేల్ అగ్రిమెంట్‌కి, సేల్ డీడ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. మనం సేల్ చేసుకోవడానికి ఒక పర్టిక్యులర్ అమౌంట్ అనుకోని, ఈ టైంలో చేసుకుందాము, ఇంత అమౌంట్‌లో చేసుకుందాము, ఇంత అడ్వాన్స్ ఇస్తున్నాము, ఇంత రిమైనింగ్ ఇచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం అని చెప్పేసి టోటల్ డీటెయిల్స్ మనం సేల్ అగ్రిమెంట్‌లో పెట్టుకొని ఏదైతే ల్యాండ్ ఉందో లాక్ చేసుకుంటాము. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనము మీకు రిమైనింగ్ అమౌంట్ పే చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్. బట్ ఇక్కడ చాలామంది ఏంటంటే సేల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఎందుకులే అని చెప్పేసి. కానీ రేపొద్దున ఏదైనా డిస్ప్యూట్ వస్తే వాళ్ళ మధ్యన ఆ సేల్ అగ్రిమెంట్ మీకు రిజిస్టర్డ్ డీడ్ లాగా మీకు హెల్ప్ అవుతుందనమాట. ఏదైనా అగ్రిమెంట్ మనం చేసుకున్నప్పుడు దాన్ని రిజిస్టర్ చేసుకోవడం అనేది చాలా చాలా బెనిఫిట్ ఇస్తది ఎప్పుడైతే డిస్ప్యూట్ అరైజ్ అవుతుందో. డిస్ప్యూట్ రానప్పుడు ఏ ప్రాబ్లము లేకపోతే నో ప్రాబ్లము. బట్ డిస్ప్యూట్ వస్తది అని మీకు అనుకున్నా, లేకపోతే మీరు ఏదైనా కొంచెం కాంప్లికేషన్స్ ఉన్న ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నా, ఏ అగ్రిమెంట్ రాసినా దాన్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోవడం వల్ల దానికి లీగల్ శానిటీ అనేది చాలా పెరుగుతుంది. సో అప్పుడు మీ వైపు జడ్జిమెంట్ వచ్చి, మీ వైపు డిగ్రీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి.